వెల్కమ్ టు అన్ ఇన్స్పైరర్. ఈ షార్ట్లో మనం బైబిల్లో తప్పిపోయిన కుమారుడి జీవితం ద్వారా ఏ విషయాలు నేర్చుకుందామో తెలుసుకుందాం. దైవపు క్షమ ప్రేమ. ఈ ఉపమానం దేవుని కనికరం, క్షమాభావం మరియు ప్రేమను సూచిస్తుంది. మనం ఎంత పెద్ద పాపం చేసినా దేవుడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించి మనలను క్షమిస్తాడు. పశ్చాత్తాపం యొక్క శక్తి. చిన్న కుమారుడు తన తప్పును గుర్తించి తన పశ్చాత్తాపంతో తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. ఇది మనము చేసిన తప్పులను స్వీకరించి దేవుని ఎదుట పశ్చాత్తాపం చెందవలసిన అవసరాన్ని సూచిస్తుంది. దేవుని దయ. తండ్రి చిన్న కుమారుని తిరిగి వచ్చాడు అని ఎంతో ఆనందపడి అతనికి మంచి వస్త్రాలు, ఉంగరం, విందు ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలిపే సూచన. దేవుడు మనలను సదా తిరిగి స్వాగతించటానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని దయ అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది. తండ్రి కేవలం తన కొడుకును క్షమించటమే కాదు, అతన్ని పూర్వపు గౌరవంతో తిరిగి స్వీకరించాడు. ఈ చర్య దేవుని దయ అనేక మార్గాల్లో మన జీవితాల్లో వ్యక్తమవుతుందని సూచిస్తుంది. దేవుడు మన తప్పులను క్షమించే సమయంలో అతను మన జీవితంలో మంచి ఆశీర్వాదాలను కూడా పునరుద్ధరించగలడు. పాపానికి భౌతిక, ఆధ్యాత్మిక ఫలితాలు ఉంటాయి. చిన్న కుమారుడు పాపం చేసినప్పుడు అతని జీవితంలో దారిద్ర్యం, అవమానం, ఆకలి వంటి ఫలితాలు ఎదురయ్యాయి. మన తప్పులు కూడా భౌతిక, ఆధ్యాత్మిక ఫలితాలను కలిగిస్తాయి. అయితే మనం తిరిగి దేవుని వైపు రావడం ద్వారా ఈ ఫలితాల నుండి విముక్తి పొందవచ్చు. మానవ హృదయం తిరుగులేని ప్రేమను కోరుకుంటుంది. చిన్న కుమారుడు వృధా చేయబడిన ఆస్తి తర్వాత అతని హృదయం తండ్రి ప్రేమను మరియు కాపాడబడిన జీవన శైలిని కోరింది. మన హృదయాలు కూడా దేవుని అప్రతిహత ప్రేమను ఎప్పుడూ కోరుతుంటాయి. అసూయ మరియు అసహనానికి స్థానముండరాదు. పెద్ద కుమారుడు తన తమ్ముడిపై అసూయతో ఉన్నాడు. ఈ పాఠం మనకు ఇలాంటివి ఉండరాదని సూచిస్తుంది. ఎందుకంటే దేవుని దయ అన్ని వారిపై కూడా విస్తరించవచ్చు. ఇతరులు క్షమించబడి ఆశీర్వదించబడినప్పుడు సంతోషించాలి. దేవుని క్షమా ప్రవృత్తి నిరంతరం ఉంటుంది. దేవుడు ఎప్పటికీ మనలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు మనం ఎంత తప్పిదం చేసినా ఆయన దయ ఎల్లప్పుడూ మన కోసం ఉంటుంది. అనేక సార్లు పాపాల పాలైనా మనం తిరిగి ఆయన శరణు ఆశ్రయించినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అంతర్గత పునరుద్ధరణ. చిన్న కుమారుడు పశ్చాత్తాపం చెందాక అతని హృదయానికి ఆత్మీయ పునరుద్ధరణ కలిగింది. దేవుని క్షమా ప్రవృత్తి వల్ల మనం పశ్చాత్తాపం చెందడానికి సిద్ధమయ్యే సమయానికి ఆత్మీయ పునరుద్ధరణ జరుగుతుంది. పాపానికి పశ్చాత్తాపం అనివార్యం. చిన్న కుమారుడు తన తప్పును గుర్తించి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే అతనికి క్షమా ప్రవృత్తి లభించింది. ఇది పాపం నుంచి విముక్తి పొందేందుకు నిజమైన పశ్చాత్తాపం చెందడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ ఉపమానం అనేక జీవన పాఠాలను అందిస్తుంది. ముఖ్యంగా దేవుని ప్రేమ, దయ, క్షమాభావం మరియు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.